మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు వెళ్ళి వచ్చేసినాక ఇంట్లో ఏమైనా ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు అలాంటివి ఏమైనా చేసుకోవాలా? అవన్నీ విధానాలు జయ పూర్వం పాటించేవాళ్ళం. అప్పుడు యాత్రలుగా ఉండేవి. ఇప్పట్లాగా 2 రోజుల్లో 3 రోజుల్లో మనం ఏం వెళ్ళినట్టు ఇలా వెళ్ళి అలా వచ్చేసి అలా ఉండేది కాదు. అవును, కొంచెం పెద్దవిగా ఉండేవి, చాలా సమయం పట్టేది. ఒకళ్ళు ఇద్దరు మన ఇంట్లో వాళ్ళు ఇద్దరమే టింగురంగా మనం వెళ్ళిపోవటం కాకుండా ఒక గ్రూపు కలిసి వెళ్ళేవాళ్ళు. చుట్టాలు పక్కాలు అంతా కలిసి వెళ్ళేవాళ్ళు, అన్నదమ్ముల వాళ్ళు. తర్వాత వెళ్ళటం కూడా ఈ బళ్ళల్లో వెళ్ళటము, ఎక్కడైనా ఆగి వంటలు కొట్టుకోవటము, తాపీగా నిదానంగా స్లోగా నడిచేవి యాత్రలు. అప్పుడు స్వామివారి గౌరవార్థం మనం తిరుమల వెళ్తున్నాం అనుకో, ఆయన కోసం వెంకటేశ్వర దీపారాధన చేయటం, ఊళ్ళో జోగడగటం, జోగడిగే విధానాలు కూడా ఉండేవి. అసలు కనిపించటనే లేదు కదా రమ్మగారు. ఇప్పుడు లేదు. మా చిన్నప్పుడు మేము మా ఊళ్ళో మా పాలేళ్ళు వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు వెంకటేశ్వర దీపారాధన చేసుకుని జోగడిగి వెళ్ళేవాళ్ళు. ఆ జోగడగటానికి సన్నాయి మేళంతో అది వెళ్ళటం. ఆ తర్వాత ఏమో ఎవరైతే ఈ జోగి అడుగుతున్నారో వాళ్ళ మీద ఎండపడకుండా ఒక వస్త్రం పట్టుకోవటం, 4 పక్కల నలుగురు, అవి చూసేవాళ్ళం. బాగుండేది సరదాగా. అవును రమ్మగారు, నాకు ఎప్పుడు ఇది ఒక అనుమానం, సందర్భం కాబట్టి అడుగుతున్నాను. ఇట్లా జోగి అడగటానికి వెళ్ళేటప్పుడు పైన వస్త్రం ఎందుకు పట్టుకుంటారు? అది ఒకటి. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ నైవేద్యాలు అట్లా సమర్పించేటప్పుడు కూడా పైన వస్త్రం పట్టుకుంటారు, కింద కూడా పరుస్తారు. మడిగా వెళ్తాం. పైదేమో ఎండ స్వామివారి మీద పట్టుకుంటారు కదా దేవుడి పటం, అయ్యవారికి. అది వ్యక్తులకి కాదు, స్వామికి. ఆ స్వామికి సమర్పించే ఆ డబ్బు అది పరమ పవిత్రమైంది. దానికి ఛత్రం పట్టడం, గొడుగు పట్టడం, ఆ గొడుగుకి ఇది 4 పక్కలా పట్టుకోవటం, అదంతా సేవ చేయ. సేవలో భాగమే, సేవలో భాగమే. తర్వాత ఏమో నేల మీద నడవకుండా తడి బట్టలు మడుగు వస్త్రాల మీద నడిపించడం. అప్పటి అసలు ఆ కాలపు పద్ధతులు, ఆ పనిచేసే వ్యక్తులు, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆలోచన ఇప్పటికీ అసలు సాపత్యమే లేదు. అవునవును. నేను బాగా చిన్నతనంలో చూసా జయ, చిన్నప్పుడు తెలుసు నాకు. నేను పెద్దయ్యాక నేను చూడలా. ఏది వస్త్రం వేయటం, వస్త్రాలు వేయటం. కానీ అమ్మవారికి ఇప్పటికీ కూడా మా ఊర్లో అమ్మవారికి నైవేద్యం కానీ పొంగల్ కానీ తీసుకువెళ్ళేటప్పుడు అలా వస్త్రం వేసి తీసుకెళ్తారు రమ్మగారు. ఊళ్ళల్లో ఉన్నాయి, ఇంకా ఊళ్ళల్లో గ్రామ దేవతలు ఇవి చూడడమే నాకు తెలుసు. ఏది జోగడిగేటప్పుడు ఇట్లా వేయటం. మిగిలినవి నేను ఎప్పుడు చూడలేదు, తెలీదు నాకు. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా దేవాలయాలు ఎలా అయ్యాయి, ఇళ్ల మధ్య సమూహంగా ఇళ్ళు, ఆ మధ్యలో ఒక బిల్డింగ్ భవన సముదాయం, అందు మధ్యలో గుడి, ఏ పేట కాపేట సెపరేట్గా ఉండటం. మనం ఆ విధానాల నుంచి బయటకు వచ్చేసాం కదా. ఇట్లా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర చక్కగా ఉత్సవంగా చేసుకోవటం, ప్రయాణం అవుతున్నాము అని అన్నీ కట్టుకోవటం, సామాన్లు వెళ్ళేందుకు, పిండి వంటలు మధ్యలో తినడానికి, పిల్లలు తినేందుకు, ఆహారానికి అవసరమైన వస్తువులన్నీ ప్యాక్ చేయటం, సామాన్ల బండి వేరు, ఫలహారాల బండి వేరు, పిల్లల బండి వేరు, పెద్దవాళ్ళది వేరు, అట్లా వెళ్ళేవాళ్ళు. తిరిగి వచ్చాక కూడా అక్కడ స్వామి దగ్గర ఉత్సవం చక్కగా అయినందుకు ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి మరి ఇంట్లో వెంకటేశ్వర దీపారాధన ఏదైనా చక్కగా చేసుకుని సాంగంగా ఈ తెచ్చిన నైవేద్యాన్ని స్వామికి మా దగ్గర పెట్టి మళ్ళీ కొత్త నైవేద్యం ఈ పూట ఏదైనా ఫ్రెష్గా చేసుకుని మళ్ళీ అప్పుడు ఈ నైవేద్యాన్ని, ఈ ప్రసాదాన్ని పంచిపెట్టేవాళ్ళు. పాత రోజుల్లో చేసేవాళ్ళు. కాశీయాత్ర చేస్తే గంగ పూజ చేసేవాళ్ళు ఇంటికి వచ్చి. కాశీయాత్ర కూడా అంత సులువుగా అయ్యేది కాదు కదా, చాలా రోజులు పట్టేది. గంగ పూజ ఏంటి? గంగ తీసుకొస్తారు. గంగ పూజ చేయడం ఒక విధానం. గంగ పూజ చేస్తారు, కాశీ సమారాధన అంటారు. కాశీ సమారాధన చేసి ఇంకా మన వాళ్ళు పై వాళ్ళు ఉండదు, అందరికీ భోజనాలు పెడతారు. దీనికి ఇదంతా ఖర్చుదారి వ్యవహారమే. కాకపోతే కాశీ నుంచి తిరిగి రావటము, అక్కడ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవటం, ఆ గంగ చెంబులు బోళ్ళని తెస్తారు, అందరికీ తలా ఒక గంగ చెంబు ఇస్తారు. అవును, పూజించి. గంగ అంత పరం పవిత్రమైనది కదా. ఇది వరకు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదో ఫ్లైట్లు, టికెట్లు ఎలాగో అలాగా బుక్ చేసుకుని 2 రోజులు నువ్వు నేను అలా వెళ్ళొస్తున్నాం. కాలక్రమంలో అన్నీ కలిపేసాం కదా, అన్నీ కలిపేసాం. ఇప్పుడు కూడా మనం అట్లా చేసుకోవచ్చు. మనం వెళ్ళేటప్పుడు తిరుపతి వెళ్తాం అనుకో, వెళ్ళేట రోజున ఆ రోజు పొద్దున వెంకటేశ్వర స్వామికి చలిమిడితో దీపారాధన చేయటం, అదేదో అలంకారంగా చేయక్కర్లేదు జయ. చలిమిడి చేసుకోవటం, చలిమిడి చేసి దాన్ని ఇట్లా గుంటలాగా చేసి ఆవునెయ్యి పోసి అందులో దీపం పెట్టి దీపాన్ని స్వామికి చూపించటం, దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ చలిమిడిని ప్రసాదంగా స్వీకరించడం, కాస్త వడపప్పు పానకం చేసి పెట్టుకోవటం, స్వామికి పూజ చేసుకుని బయలుదేరుతాం. తిరిగి వచ్చాక కూడా మళ్ళీ మనం, నేనైతే తిరుమల వెళ్తే ఈ పని చేస్తాను జయ, నాకు అలవాటు. వచ్చాక కూడా చేసుకుంటాను మళ్ళీ. చలిమిడి దీపారాధన చేసుకునే అలవాటు ఉంది మాకు. కొండకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మనం చలిమిడి పట్టుకెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు, కొండ మీద కూడా.
మన అలవాట్లు మనకున్న పద్ధతిని బట్టి ఎవరైనా 4 ముత్తైదులను పిలిచి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చుకోవటం, కనకదుర్గ గుడికి అలా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొచ్చామనుకో, వచ్చిన తర్వాత అమ్మవారి కుంకుమ అవి తెస్తాం కదా, ఎవరినైనా కేకేసి కింద వాళ్ళకో పై వాళ్ళకో బొట్టు పసుపు ఇచ్చి ఇవి ఇచ్చుకోవటం. ఇవి ఇప్పుడు మనం ఉన్న హడావిడి ఈ పరుగు పందాల జీవితాల్లో అన్నీ కుదరవు. అవును, ఏవో కొన్ని కుదురుతాయి. కానీ మనం ప్రసాదం తెస్తే అందరికీ పంచుతూ ఉంటాం, మన విధానం అది. తెచ్చిన ప్రసాదం ఎవరి చేతిలో ఉన్నా పెట్టాలి. మనం ఏమైనా తెస్తాం అక్కడి నుంచి దేవతా ప్రతిమలు అవి ఇవి చాలా మంది భలే శ్రద్ధగా చేస్తారు. షిరిడి వెళ్ళారనుకో, ఓ 25-30 బాబాగారివి ఫోటోలు అక్కడి నుంచి మన క్యాలెండర్ లాంటివి, ముందు బాబాగారు ఉంటారు, వెనకాల ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంటుంది, అవి ప్రసాదము శ్రద్ధగా పంచిపెడతారు. ఒక్కొక్కళ్ళకి ఆ శ్రద్ధ ఉంటుంది. కుదిరిన వాళ్ళు ఇలా ప్రసాద వితరణ చేయటం కూడా మనం యాత్రా ఫలితాన్ని పెంచుతుంది. యాత్ర చేసిన ఫలితం పెరుగుతుంది కాబట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు మానేసామంటే మన ఇళ్లలో ఉందనుకో, మన అత్తారిళ్లలో ఉంది ఇట్లా చేసుకునేది, మనం కూడా దాన్ని తెలుసుకుని కంటిన్యూ చేయొచ్చు. ఎవరింట్లోనూ లేదు, మీకే చేసుకోవాలనిపిస్తుంది, ఇది ఆనవాయితీ లేకుండా చేసుకోవచ్చా అని ఏం అడగద్దు. మరి కాస్త ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడికో వెళ్తా, శ్రీశైలం వెళ్తున్నాము, అభిషేకాలు అవి మనం ఇంట్లో చేయం, శివుడికి ఒక దండం పెట్టుకుని ఏదైనా అష్టోత్తరం చదువుకుని కాస్త ఇంత పాయసమో ఏదో చేసి నివేదన చేయండి. వెళ్తున్నాము వస్తున్నాము నీ దగ్గరికి, నాయన అన్నీ మాకు సజావుగా చెయ్యని దండం పెట్టుకోండి, తిరిగి వచ్చాక అన్నీ చక్కగా చేయించేవు అని ఇంకోసారి చేసుకోండి. మన మనస్సంతృప్తి కోసం చేసుకునేది పూర్వకాలపు విధానాలే ఇవి. మనం కొంచెం మానేసుకున్నాము. కుదిరిన వాళ్ళు కొన్ని ఇళ్లలో ఉంటుంది ఇప్పటికీ కూడా, నాకు దీపారాధన ఉన్నట్టుగా ఉండుంటుంది ఎవరో ఒకళ్ళకి. ఇది కూడా తిరుమల తిరుపతికి వెళ్ళొచ్చామంటే రమ్మగారు, పరవన్నం వండుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆ ప్రసాదం స్వామి ముందు పెట్టుకుని తర్వాత అందరికి పంచుకుంటారు, అంతవరకు చేస్తాం. అదే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కో అలవాటు. నాకు ఆ చలిమిడి దీపారాధన ఒక సెంటిమెంట్, అది నేను అది చేస్తా, పాయసం కూడా చేస్తా. ఇది దీపారాధన చేసుకోవాల్సిన సెంటిమెంట్ అన్నమాట. వెంకటేశ్వర స్వామి అంటే చలిమిడి దీపారాధన అనేది ఒకటి ఫిక్స్ అయ్యి ఉంది బ్రెయిన్ లో, ఇక అది చేస్తూ ఉంటాను. మా ఇంట్లో కూడా అందరు ఏం చేయరు, కొంతమంది చేస్తారు. అదేలేండి, ఆసక్తి. మీ అలవాటు అది. నా అలవాటు, నాకు ఇష్టం. మీరు అన్నట్లుగా ఓకే, మీ అలవాటు అది. ఆనవాయితీ ఉన్నా లేకపోయినా అది ఒక తృప్తి కదా రమ్మగారు. మన సంతోషం చేయగలిగితే గనక చేసుకో. ఇప్పుడు కొంచెం ప్రత్యేకంగా ఏంటంటే, నేను చేస్తాను, నేను చేసేది కరెక్ట్, నువ్వెందుకు చేయవు అనద్దు. అది నేను చేస్తాను నువ్వు కూడా చెయ్యనక్కర్లేదు. ఎవరికి ఆసక్తి నేను ఇలా చేస్తానని చెప్పు, వాళ్ళకి ఆసక్తి ఉంటే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఓసారి చేసి ఇంకోసారి చేయకపోతే ఏదో తప్పేమో కొంపనిపోతామని భయపడకండి. ఓకే, భయాలొద్దు. శ్రద్ధగా దండం పెట్టుకోవటమే యాత్రలో, మన అవకాశాన్ని బట్టి చేసుకోవటమే. ప్రధానమైనది ఏంటంటే, ఇలాంటివి ఏమైనా చెప్తే మనం లేనిపోనివి జనాలకు చెప్తున్నామనే ఫీలింగ్స్లోకి వెళ్తారు చాలా మంది. మన ఆచార సాంప్రదాయాలనే చెప్పుకుంటున్నాం. ఇది కూడా కుదిరితే, నచ్చితే, నీకు భయం లేకపోతే చెయ్యి, భయంగా ఉంటే చెయ్యకు. మీరు ప్రతి విషయానికి ముందు వెనుక కూడా మీ వెసులుబాటు అనేది ఒకటి మెన్షన్ చేస్తాను నేను. అది ఇప్పుడు ఇందులో చాదస్తము తీసుకోవటంలో ఉంటుంది రమ్మగారు. కొంతమంది అలా తీసుకుంటారు, ఏమిటో చెప్పేస్తున్నామంటారు. ఏం చెప్పం మనం? మీకు అవసరం లేకుంటే తీసుకోకండి, వదిలేసేయండి. అవసరమైన వాళ్ళకి కదా ఇది కదా రమ్మగారు. అంతే, ఎవరికి నచ్చితే వాళ్ళు వింటాం కదా జయ. అంతే కదా. నచ్చకపోతే చేసేదేముంది, చేయగలిగేదేం లేదు. ఇంతకీ ఇందులో చాదస్తమేం లేదు, సింపుల్ గానే కదా చెప్తున్నాం. అంతే కదా రమ్మగారు. ఏదో అవి చేసేయాలి ఇవి చేసేయాలి బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేయాలంటే అవి చాలా కష్టసాధ్యమైన సంగతులు కదా. మనం ఏం భయపడక్కర్లేదు, కుదిరితే చేయండి. పూర్వం మాత్రం ఈ విధానం ఉండేది. అవును, ఖచ్చితంగా పెద్ద పెద్ద యాత్రలకి ఇలా మనలాగా 2 రోజుల యాత్రకి ఇది వరకు వెళ్ళేవాళ్ళు కాదు, కొంచెం పెద్ద యాత్రలకే వెళ్ళేవాళ్ళు. ఏంటి రమ్మగారు, 2 రోజులు హాలిడేస్ వస్తే చాలు పిల్లలకి కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఫ్లైట్లకేసి పరిగెత్తేస్తాం, వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాము. మనకు అవకాశాలు ఇప్పుడు కుదిరినాయి. పాతకాలంలో అలా ఉండేది కదా, ఆ రోజుల పద్ధతి అది. ఇప్పుడు కూడా సూక్ష్మంలో మోక్షం చేయొచ్చు మనం, అంతే. సూక్ష్మంలో మోక్షం ఈనాడు చెయ్యొచ్చు, మనం అదే చేస్తున్నాం చాలా విషయాల్లో. కాబట్టి పూర్వకాలపు విధానాన్ని వదిలిపెట్టకుండా చేయగలిగి, మీకు భయం అవి లేకపోతే ఏం కంగారు లేదమ్మా, చక్కగా పూజ చేసుకోగలిగితే హాయిగా చేసుకోండి. రైట్, అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు.